వెల్కమ్ టు తెలుగు వన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న పర్వతనేని వెంకటకృష్ణ ఏబిఎన్ నుంచి నిష్క్రమణ నిజమేనా? ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగి వ్యక్తిగత విషయం కూడా పెద్ద వార్త ఎందుకు అవుతుంది? సోషల్ మీడియా యుగంలో అత్యంత ప్రముఖంగా వైరల్గా మారటానికి కారణాలు ఒకసారి పరిశీలిద్దాం. ఏబిఎన్ నుంచి వెంకటకృష్ణ అవుట్ అనే వార్తను వైరల్ చేస్తుంది వైసీపీ సానుభూతి పరులు కావడం విశేషం. అలాగే కొద్ది రోజుల క్రితం సాక్షిలో ఒక మహిళా ఉద్యోగిని తొలగిస్తే ఆ వార్తను వైరల్ చేసింది టీడీపీ పార్టీ సానుభూతి పరులు. ఎందుకు ఇలా ఒకరి కోసం ఒకరు పనిచేస్తున్నారు అంటే ఏబిఎన్లో, టీవీ5లో లోపల ఏం జరుగుతుందో వైసీపీ వారికి కావాలి. టీవీ9, సాక్షి, ఎన్టీవీలో ఏం జరుగుతుందో టీడీపీ వారికి కావాలి. అలా సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. వాస్తవానికి తెలుగునాట జర్నలిస్టులను తయారు చేసే బ్రాండ్ ఫ్యాక్టరీ ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈనాడు పత్రిక ఈటీవీలో పనిచేసి బయటకు వెళ్ళిపోతే అది వార్తే కాదు. సోషల్ మీడియా సైతం ఎక్కడా ప్రస్తావన ఉండదు. దానికి కారణం ఈనాడు ఒక వ్యవస్థ. దాని పునాదులు వ్యక్తులపై ఆధారపడి లేవు. ఆఖరికి ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు ఆ సంస్థలో లేకపోయినా ఢోకా లేకుండా నడుస్తుంది. వ్యక్తుల వ్యక్తిగత శక్తి సామర్థ్యాల మీద ఈనాడు ఆధారపడలేదు. ఒక వ్యవస్థ క్రింద రామోజీ తీర్చిదిద్ది వెళ్ళిపోయారు. తెలుగునాట ఎలక్ట్రానిక్ మీడియాను కొత్త పుంతలు తొక్కించిన టీవీ9 సహ వ్యవస్థాపకులు రవిప్రకాష్ ప్రస్థానం సిటీ కేబుల్ వద్ద ప్రారంభమయ్యి తేజ టీవీ, టీవీ9 నుంచి ఆర్టీవీ వరకు వచ్చింది. టీవీ5 సంస్థకు వైస్ ప్రెసిడెంట్గా కొనసాగిన టీవీ5 సాంబశివరావు మొన్న సార్వత్రిక ఎన్నికల తర్వాత టీవీ5 నుంచి బయటకు వచ్చేశారు. విజయవాడ ఈటీవీ రిపోర్టర్గా తన ప్రస్థానం ప్రారంభించిన మూర్తి అక్కడి నుంచి ఎన్టీవీ, ఏబిఎన్లో పనిచేశారు. కొన్ని రోజులు మహా న్యూస్ సీఈఓగా పనిచేశారు. ప్రస్తుతం టీవీ5లో కొనసాగుతున్నారు. గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ బిగ్గరగా అరిచిన రుధిరం దేవి టీవీ9ని వదిలిపెట్టేశారు. గుంటూరు సిటీ కేబుల్ రిపోర్టర్ నుంచి టీవీ9 రజనీకాంత్గా ఫేమస్ అయిన రజనీకాంత్ ఇప్పుడు కనిపించడం లేదు. ఏబిఎన్ రిపోర్టర్గా పనిచేసిన వంశీ నేడు మహా టీవీ ఛానల్ ఎండీ అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి తన ప్రస్థానాన్ని ఈనాడులో ప్రారంభించి ఉదయం పత్రిక నుంచి సాక్షి వరకు కొనసాగింది. దేవులపల్లి అమర్ తొలుత ఈనాడు, ప్రజాతంత్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, టీవీ9లో కొంతకాలం, అక్కడి నుంచి సాక్షి. ప్రొఫెసర్ నాగేశ్వర్ జర్నలిస్ట్ కాకపోయినా 10 టీవీ హెడ్గా కొంతకాలం, హెచ్ఎంటీవీ హెడ్గా మరికొంతకాలం పనిచేశారు. కొమ్మినేని శ్రీనివాస్ ఈనాడులో ఓనమాలు దిద్ది ఆంధ్రజ్యోతి, ఎన్టీవీలో పనిచేసి సాక్షిలో స్థిరపడ్డారు. జర్నలిస్టులు ఉద్యోగస్తులే. యాజమాన్యం ఇష్టాయిష్టాలు, వారి ఆకాంక్షల మేరకు పనిచేయాల్సిందే. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అధిక శాతం మీడియా యాజమాన్యాలు తమ సొంత ప్రయోజనాలే తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టని మీడియా సంస్థలే ఎక్కువ. ఒకటో ఆరో ప్రజల తరపున పోరాటం చేస్తున్న మీడియా సంస్థలపై అధికార మదం బుసలు కొడుతుంది. రాజ్యహింస జర్నలిస్టులపై దాడులకు, హత్యలకు పురుగొలుపుతుంది. అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైన నేరం ఏంటంటే ఫేక్ వార్తలు, పచ్చి అబద్ధాలు, వక్రీకరణతో అచ్చేయటం, ప్రసారం చేయటం. ప్రశాంత్ కిషోర్ లాంటి బీహారీలను రంగంలోకి దింపి సంచులు నింపుకోవటం కోసం ప్రజలను గందరగోళంలోకి నెట్టి కాలుష్య రాజకీయాలకు బీజం వేయటం. దేశంలో ప్రజా ప్రయోజనమే పరమావధిగా పనిచేసే మీడియా సంస్థలు ఉన్నాయా అంటే టక్కున చెప్పలేని పరిస్థితి. సిద్ధార్థ వరదరాజన్, కరణ్ దాపర్ లాంటి దిగ్గజాలు స్వేచ్ఛ కోసం డిజిటల్ మీడియాలో భాగమైన యూట్యూబ్ను ఆశ్రయించారు. అదే యూట్యూబ్లో కుక్కమూతి పిందెలకు కొదవే లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నిప్పులాంటి జర్నలిజం చేయటానికి అనంతమైన స్పేస్ ఉంది. అటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం. అవి మనుగడ సాధించాలంటే ఖచ్చితంగా ప్రజల మద్దతు కావాల్సిందే. వీకేగా పిలువబడే పర్వతనేని వెంకటకృష్ణ తొలుత వరంగల్ ఈనాడు పత్రిక రిపోర్టర్గా పనిచేశారు. అక్కడి నుంచి ఈటీవీ, టీవీ5, 6 టీవీ, హెచ్ఎంటీవీలో పనిచేశారు. టీవీ5 న్యూస్లో పనిచేస్తున్నప్పుడు న్యూస్ స్కాన్ అనే ప్రోగ్రాంలో పాల్గొనేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంలో అంబానీ కుట్రకోణం ఉందనే వార్త ప్రసారం చేస్తే రిలయన్స్ అవుట్లెట్స్పై రాష్ట్ర వ్యాప్తంగా నాడు దాడులు జరిగాయి.
ఆ ఘటనలో టీవీ5 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ బ్రహ్మానందరెడ్డి, ఇన్పుట్ ఎడిటర్ వెంకటకృష్ణను నాడు సిఐడి అరెస్టు చేసింది. ఆ తర్వాత వెంకటకృష్ణ హెచ్ఎంటీవీ AP24లో అనలిస్ట్గా, మోడరేటర్గా పనిచేశారు. AP24/7 ఛానల్ మూతబడిన తర్వాత ఏబిఎన్లో ప్రైమ్ టైం డిబేట్స్ని వెంకటకృష్ణ నిర్వహిస్తున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి పర్వతనేని వెంకటకృష్ణ వైదొలుగుతున్నారనే వార్త సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా హల్చల్ చేస్తుంది. ఈ వార్త నిజానికి ఇప్పటిది కాదు. గత కొన్ని నెలలుగా ఈ వార్త ప్రచారంలో ఉంది, కానీ ఇప్పుడు ముగింపు దశకి చేరుకుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి వెంకటకృష్ణ వైదొలగటం నిజమే అని తెలుస్తుంది. ఒక డిజిటల్ ప్లాట్ఫామ్కు సీఈఓగా వెంకటకృష్ణ బాధ్యతలు నిర్వర్తించనున్నారని సమాచారం. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగాలని విశ్వప్రయత్నం చేసిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఎలియాస్ తపనా చౌదరి తపనా ఫౌండేషన్ స్థాపించి ఏలూరు పరిసరాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కొవ్వలి గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త తపనా చౌదరి. ఈ గారపాటి చౌదరి ఆధ్వర్యంలో రాబోతున్న డిజిటల్ మీడియా సంస్థకు వెంకటకృష్ణ సీఈఓగా చేరబోతున్నారంట. నోటీస్ పీరియడ్ ముగియగానే ఏబిఎన్ నుంచి వెంకటకృష్ణ వైదొలగటం లాంఛనప్రాయమే అనేది విశ్వసనీయ సమాచారం.